నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 12 రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ ఏ పనులు చేయడం వల్ల శని దశ నుంచి తప్పించుకొని మంచి పనులు చేకూర్చుకునేందుకు ఏ పరిహారాలు చేయడం వల్ల విజయోస్తు కలుగుతుందో చెప్పగలరని కోరుకుంటున్నాను. తులారాశి వారికి ఈ నెల 16వ తారీఖు 30 నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందామమ్మా. రాశికి 12వ స్థానంలో కేతువు, 6వ రాహు, 5వ శని వక్రీకరించి ఉండడం, 8వ కుజ గురుల యొక్క సంచారం మరియు 10వ స్థానం రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం వెరసి చూసినట్లయితే దైవానుగ్రహం లేని కారణం చేత ఈ యొక్క తులారాశి వారికి 16 నుంచి 31 తారీఖు వరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించుకోవాలి, ఏ విధంగా సిద్ధపడాలనే విషయాన్ని మనం ఈ విషయంలో కూలంకషంగా తెలియజేసుకుందామమ్మా. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. అలాగే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులు కాస్త నిరాశాజనకమైన ఫలితాలు పొందుతాయి. కాబట్టి జాగ్రత్తగా మొక్కువని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే అన్నింటా విజయం మీదే పొందుతానని చెప్పొచ్చు. అయితే చేపట్టినటువంటి ప్రతి పనికి కూడా ఏ స్థానం ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం చేత కొన్ని అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి. అలాగే శని వక్రీకరించినటువంటి కారణం చేత తలిచిన పనులు అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత నిరాశాజనకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార విస్తరణకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. అయితే వివాహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొన్ని నిరాశాజనకమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. అయితే ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే గ్రహాల యొక్క సంచారం కంటే కూడా మీకు గ్రహాల యొక్క అనుగ్రహం కూడా ఉండడం కారణం చేత మిశ్రమ ఫలితాలు అనగా లాభము నష్టము లేకుండా ఈ యొక్క తులారాశి వారికి సాగిపోతుందని చెప్పవచ్చు. ఇక ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా మనిషికి ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 16వ తారీఖు రోజున మీరు ఇంతకుముందు చేపట్టినటువంటి పనులకు సంబంధించిన తాలూకు వివరాల్లో మీకు కొంతవరకు లాభసాటి అయినటువంటి విషయం కావచ్చు, లేకపోతే అనుకూలమైనటువంటి వాతావరణం 16వ తారీఖు గోచరమవుతుంది. సంతోషంగా ఉంటారు. ఒక శుభమైనటువంటి వార్త, శుభమైనటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో 16వ తారీఖు నాడు చోటు చేసుకుంటాయి. ఇక 17వ తారీఖు 18వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అధిక ధన వ్యయమైన అవకాశాలు ఉంటుంది. కుటుంబంలో వ్యక్తుల మధ్య పరస్పర విభేదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మౌనంని ఆశ్రయించడమే చాలా మేలైన విషయాన్ని గమనించుకోవాలి. ఇక 19, 20, 21 తారీఖుల్లో మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది. ముఖ్యంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను చక్కబెట్టుకున్నాను చెప్పవచ్చు. ఇక 22, 23, 24, 25 తారీఖుల్లో ప్రధానంగా 22, 23 తారీఖుల్లో గృహంలో మరమ్మతులు కానీ వాహన మరమ్మతులు కానీ చేపట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేపట్టినటువంటి పనులలో కొన్ని ఇంతకుముందు తీసుకున్నటువంటి నిర్ణయాలు మళ్ళీ తిరిగి ప్రారంభించాల్సినటువంటి పరిస్థితిగా కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. 24, 20 తారీఖులోనైతే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీరు చేసేటువంటి పనులలో మీకు వృధా కాలయాపన ఎక్కువగా జరుగుతుందని చెప్పొచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో మరియు 28, 29వ తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది. కావున మిత్రుల యొక్క సహాయ సహకారం కావచ్చు, లేకపోతే మీరు ఇతరులతో ఏదైనా సంభాషణ చేసినప్పుడు మీకు రావాల్సిన పైకం గురించి ఏదైతే చర్చించుకుంటారో అది కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా లోన్ కోసం ప్రయత్నం చేసేటువంటిది లేదా మీ భవిష్యత్ ఖర్చుల కోసం ఎవరినైనా అప్పడిగినా కానీ ఆ యొక్క సంబంధించినటువంటి ధనము మీకు చేకూరే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతుందని చెప్పొచ్చు. ఇక 30, 31 తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. తద్వారణం చేత ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి లేకపోవడం అనేటువంటి తులారాశి వారికి గోచరమవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే 30, 31లో ఆల్రెడీ మీకు మీ జాతకరీత్యా అధిక ధన ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీ ప్లానింగ్లో మళ్ళీ కొత్తగా 30, 31 తారీఖుల్లో కొత్త ఖర్చులు లేకుండా చూసుకుంటే చాలా మేలైన విషయాన్ని గమనించుకోవాలి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఎంతటి వాడికైనా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం తోడితేనే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మరియు వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమాలు, అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు వివాహము, ఉద్యోగము, దాంపత్యము, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతో కూడా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ యొక్క గోతనామాలతో పూజలు చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక
ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు వారికి కలిగినటువంటి సమస్యల పరిష్కారం కోసమై గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణ ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేస్తే ఒక సప్తాహం అవుతుంది. ఆ సప్తాహం అయిన తదుపరి అన్నదానం చేయండి. ఈ విధంగా గురువారం నాడు, ఆదివారం నాడు మీరు మాంసాహారం భుజించకుండా ఉంటేనే చాలా మేలైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి తులారాశి వారికి 16 నుంచి 31 తారీఖు వరకు మధ్యలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా మీకు సమస్యలు తొలగలేదు అనుకుంటే మీకు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి మంచి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకా మీకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. గురువు గారు చాలా చక్కగా వివరించారు. తులారాశి వారికి ఏ ఏ పనులు చేయడం వల్ల విజయం కలుగుతుందో చాలా మంచిగా వివరించారు. అలాగే చూసే ప్రేక్షకులు కూడా గురువుగారు చెప్పిన విధంగా ఆ పరిహారాలు చేయడం వల్ల మీకు విజయోస్తు కలుగుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.